తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసును దర్యాప్తు సంస్థ సిట్ తదుపరి నోటీసులు ఎవరికి ఇవ్వబోతుందని చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా అవుతోంది. మొదట మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు విచారించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించారు. ఆ తదుపరి విచారణ కేసీఆర్దే అన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకోవడంతో బీఆర్ఎస్ నేతలు టెన్షన్ పడుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, చివరకు సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా అక్రమంగా ట్యాప్ చేశారన్న ఆరోపణలపై సిట్ లోతుగా విచారణ జరుపుతోంది. ఇప్పటికే పలువురు ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు జైలులో ఉండగా రాజకీయ నాయకుల ప్రమేయంపై సిట్ దృష్టి సారించింది. ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు విచారించారు. దాదాపు 8 గంటల పాటు సిట్ అధికారులు హరీష్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పట్టుబడిన అధికారులతో ఆయనకు ఉన్న సంబంధాలు, ఆ సమయంలో జరిగిన పరిణామాలపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఇక సిట్ విచారణపై హరీష్ రావు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అటెన్షన్ డైవర్షన్ కోసమే తమకు రేవంత్ రెడ్డి నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ బామ్మర్ది బొగ్గు కుంభకోణం బయట పెట్టగానే తనకు సిట్ నోటీసులు ఇచ్చారని విమర్శలు చేశారు. సిట్ అధికారులు అడిగిందే అడిగారని, సొల్లు పురాణం తప్ప వేరేది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ముగ్గురు అధికారులు 1 గంట ప్రశ్నించడం, ఫోన్ రాగానే బయటకు పోవడం జరిగిందని, అంతకు మించి ఏం జరగలేదన్నారు. ఫోన్లు సజ్జనార్ చేసిండో, సీఎం రేవంత్ చేసిండో ఏమీ తెలియవన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు కేసు కొట్టేసినా తనను ఇంకో కేసులో ఇరికిద్దామని రేవంత్ అనుకున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కొందామని, రాజకీయంగా కొట్లాడుకుందామని సవాల్ విసిరారు. ఆ తర్వాత సిట్ విచారణకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరయ్యారు. దాదాపు 7 గంటల పాటు కేటీఆర్ను విచారించిన అధికారులు గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన పోలీసులతో కలిపి కేటీఆర్ను విచారించినట్టు తెలిసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి విరాళాల విషయమై సిట్ అధికారుల నుంచి ప్రశ్నల వర్షం కురిసినట్టు తెలిసింది. సిట్ విచారణకు ముందు మాట్లాడిన కేటీఆర్ ట్యాపింగ్ కేసు అనేది సీఎం రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా అని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు. తాను డ్రగ్స్ తీసుకుంటానని, హీరోయిన్స్తో తనకు లింకులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్లుగా జరుగుతున్న వ్యక్తిత్వ హననానికి బాధ్యులెవరని ప్రశ్నించారు. పుట్టిన మట్టి సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా తాను ఎప్పుడూ అక్రమ, అనైతిక పనులకు పాల్పడలేదన్నారు కేటీఆర్. అయితే కేటీఆర్ విచారణ తర్వాత ఎవరికి నోటీసులు ఇస్తారనేది ఇంట్రెస్ట్ గా మారింది. తదుపరి దశలో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గతంలోనే తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందని, తన వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లిందని కవిత పలుమార్లు ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా ఆమె తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమెను బాధితురాలిగా పరిగణించి వాంగ్మూలం తీసుకుంటారా, లేక ఆ వ్యవహారంలో ఈమెకు తెలిసిన ఇతర సమాచారం కోసం విచారిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ కవితను విచారిస్తే అది కేసును మరిన్ని కొత్త కోణాల్లోకి తీసుకువెళ్లే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. మరోవైపు గులాబీ బాస్ కేసీఆర్ కు కూడా నోటీసులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ వంటి అత్యంత సున్నితమైన వ్యవహారం అప్పటి సీఎం కేసీఆర్ కు తెలియకుండా జరిగే అవకాశం లేదని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, ఇతర అధికారులు ఇచ్చిన వాంగ్మూలాల్లో కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు స్పష్టం చేసినట్టు తెలిసింది. దాంతో కేసీఆర్ ను కూడా విచారణకు త్వరలోనే పిలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే మాత్రం తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కడం ఖాయమని టాక్ వినిపిస్తోంది.